నేను ఐశ్వర్యలా నటించడానికి మీ ముందుకి తప్పక వచ్చినా నేను చేసింది తప్పే. మీలాంటి మంచి మనుషులను ఇంతకాలం ఐశ్వర్యలా నమ్మించి మోసం చేసినందుకు నాకు దేవుడు సరైన శిక్ష వేశాడు. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నేను మళ్ళీ ఐశ్వర్యలాగా మీ మధ్య పుట్టి మీ ప్రేమను పొందాలనుకుంటున్నా. ఐశ్వర్య ఫోన్ చేసిందా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇప్పటిదాకా తెలియని కొత్త విషయం తెలిసినట్టు, మీకు తెలియకుండా నిజంగా ఎక్కడి నుంచో ఐశ్వర్య వచ్చేసినట్టు ఏం నటిస్తున్నారండి? అది మీరు తయారు చేసిన ఐశ్వర్య కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను తయారు చేయడం ఏంటి? తను నిజంగానే ఐశ్వర్య. సరే, ఆ విషయం తర్వాత. ఐశ్వర్య అని చెప్పిందా? నేను దాని మాటలు వింటూ ఉంటే అది చాలా మాయ మాటలు చెప్పేది, కానీ నేను దాని మాటలేం పట్టించుకోలేదు. ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చాను. ఎంత పని చేసే వాళ్ళక్యా? హలో హలో హలో, చెప్పండి. ఈ నంబర్ ఎవరిదండి? ఇది లోకల్ కాయిన్ బాక్స్ అండి. జస్ట్ ఇప్పుడే ఓ అమ్మాయి అక్కడి నుంచి నాకు ఫోన్ చేసిందండి. ఆ అమ్మాయి అక్కడే ఉందా? లేదండి, ఇప్పుడే వెళ్ళిపోయింది. ఏమండి, అక్కడ పక్కనే ఎక్కడైనా ఉందేమో ఒకసారి చూడండి ప్లీజ్. ఇక్కడెక్కడా లేదండి. ఆ అమ్మాయి నేను చూస్తుండగానే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఇంతకీ అది ఏ ఏరియా అండి? ఇది బాలాజీ నగర్ అండి. ఒకసారి క్లియర్గా మీ షాప్ అడ్రస్ చెప్తారా? చెప్తాను సార్. ఇది సార్ అడ్రస్. థ్యాంక్ యూ సార్. ఏంటండి అంత హడావుడిగా రెడీ అవుతున్నారు? ఐశ్వర్య నాకు ఫోన్ చేసిన ఏరియాలోనే ఉంటుంటుంది. తొందరగా వెళ్తే అక్కడే ఎక్కడైనా దొరికే అవకాశం ఉంది. అసలు ఎందుకండి మమ్మల్ని ఇలా కాల్చుకు తింటున్నారు? మేము మీకు ఏం అన్యాయం చేశాం? ఏం పాపం చేశాం? ఇలా రోజుకొక కొత్త నాటకం ఆడి నాకు అనుక్షణం నరకం చూపించే బదులు మమ్మల్ని ఒక్కసారిగా చంపేయండి. మా పీడ విరగడవుతుంది మీకు. నాటకాలు ఆడే మెంటాలిటీ కానీ క్యారెక్టర్ కానీ నాకు లేదు. నువ్వు అనుకుంటున్నట్టుగా నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. అలా కోపంగా చూడాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు నా సెల్కి ఫోన్ చేసి నిజం ఐశ్వర్యనే. తన్ని ఎలాగైనా పట్టుకొని అసలు నిజం నిరూపిస్తాను. వస్తాను. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? మీ అల్లుడు మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టారు డాడీ. ఏంటది? ఇప్పుడే ఆయన సెల్ కి ఒక ఫోన్ వచ్చింది. నేను లిఫ్ట్ చేశాను. ఎవరో ఫోన్ చేసి నేను ఐశ్వర్యను సూర్యతో మాట్లాడాలి అంది. ఇలా ఐశ్వర్యను అని ఎంతమంది వచ్చి మమ్మల్ని పీక్కుతుంటారే అని తిట్టి ఫోన్ పెట్టేశాను. ఈయన గారేమో ఫోన్ చేసింది అసలు ఐశ్వర్య అని ఫోన్ చేసిన ఏరియాకి పరిగెత్తుకుంటూ పోయారు. ఇలా ఇంకా ఎంతకాలం మా ఆయన ఆడి నాటకాలు భరించాలి డాడీ? మళ్ళీ ఈ డూప్లికేట్ ఐశ్వర్యని కూడా మన దగ్గర తీసుకొస్తారా? ఇప్పుడు ఫోన్ చేసింది డూప్లికేట్ ఐశ్వర్య కాదమ్మా. ఏంటి డాడీ మీరు అనేది? అవునమ్మా, ఇప్పుడు ఫోన్ చేసింది నిజమైన ఐశ్వర్య. డాడీ మీరు కూడా అలా మాట్లాడతారేంటి? మామూలుగా అయితే నేను నీలాగే నమ్మేవాణ్ణి కాదమ్మా. కానీ సూర్య అనిత నిన్న ఇక్కడికి వచ్చి చనిపోయింది ఐశ్వర్య కాదు షీలా అని, ఐశ్వర్యకు మీరు ప్లాస్టిక్ సర్జరీ చేయించానని మీరు అనుకుంటున్నది నిజం కాదు, అసలు ఐశ్వర్యకు ప్లాస్టిక్ సర్జరీ జరగలేదని
వాళ్ళు అనేసరికి డౌట్ వచ్చి డాక్టర్ రాజేంద్ర దగ్గరికి వెళ్ళి షీలా వల్ల మాకు పూర్తి నిజం తెలిసిపోయింది. డాక్టర్ రిచర్డ్ కూడా మాకు అంతా చెప్పాడు. అవునండి, మీకు తెలిసింది నిజం. ఆ అమ్మాయి ఐశ్వర్య కాదు, షీలా. ఐశ్వర్య ఫోటోను అంతలా చూస్తున్నారేంటి లాయర్ గారు? నాతో పాటు ట్రైన్లో అమ్మాయి జర్నీ చేసిందని చెప్పానే, ఆ అమ్మాయి ఈ అమ్మాయినండి. డాడీ, మీరు చెప్పేది నిజమా? నిజమేనమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం డాడీ? అదేనమ్మా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చింది ఐశ్వర్యనని ఆస్తి ఇద్దాం అనుకుంటే రేపు ఇంకో కొత్త కథతో నేనే ఐశ్వర్యనని ఇంకెవరొస్తారోనని భయంగా ఉంది. అలా అని ఆస్తి ఇవ్వకుండా ఉందామంటే ఇంకా ఎన్ని గొడవలు పడాలోనని టెన్షన్గా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు, ఏం చేయాలో ఆలోచిద్దాం. అసలు ఈ కథకు ముగింపు ఏంటో? ఇదే అతను చెప్పిన షాప్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్, ఏం కావాలి? ఇందాక నేను మీకు ఫోన్ చేశాను కదా, ఒక అమ్మాయి ఇక్కడి నుంచి ఫోన్ చేసింది అని. అవును సార్, చెప్పండి. ఆ అమ్మాయి మళ్ళీ ఏమైనా వచ్చిందా? లేదు సార్, రాలేదు. రాలేదా? ఇంతకీ ఆ అమ్మాయి ఎటు వెళ్ళిందో చెప్పగలరా? ఇలాగే నడుచుకుంటూ వెళ్ళింది సార్, ఆ తర్వాత ఎటువైపు వెళ్ళిందో చూడలేదు. థ్యాంక్ యూ. ఓకే సార్. ఏంటమ్మా వెతుకుతున్నావు? ఏమండి, ఇందాక నేను ఫోన్ చేయడానికి వచ్చినప్పుడు ఒక చిన్న స్లిప్ మీద ఫోన్ నెంబర్ రాసింది, అది ఎక్కడో పడేశాను. ఇక్కడెక్కడో పడి ఉంటుంది చూడమ్మా. ఏమా, ఇంతకుముందు ఎవరి సెల్కు ఫోన్ చేశారు కదా, ఆయన వచ్చి వెళ్ళారు. వచ్చారా? ఏమన్నారండి? అమ్మాయి ఎటు వెళ్ళిందని అడిగారు, ఇటు వెళ్ళిందని చూపించాను. కంగారుగా కారేసుకుని వెళ్ళిపోయారు. ఎంతసేపు అయిందండి? జస్ట్ ఇప్పుడేనమ్మా. అయ్యో, ఇప్పుడు ఇంకా దగ్గరలోనే ఉండుంటాడు. ఫోన్ చేద్దాం అంటే ఫోన్ నెంబర్ మిస్ అయింది. ఇప్పుడు ఎలా? ఇంకా సూర్యకి ఫోన్ చేసి నా గురించి చెప్పాలనుకోవడం అనవసరం. సూర్య ఫోన్లో దొరుకుతాడనే నమ్మకం నాకు పోయింది. ఎలాగైనా సూర్యని కలిసి నా గురించి మొత్తం చెప్పాలి. అసలు నా జీవితం ఎటుపోతుంది? మొన్నటి వరకు ఆ దేవత్తు వచ్చి నేనే ఐశ్వర్యనని మా ఆయన్ని తన చుట్టూ తిప్పుకుంది. తీరా చూస్తే అది ఐశ్వర్య కాదు, ఎవరితో షీలా అని తేలిపోయింది. ఇప్పుడు మళ్ళీ అసలు ఐశ్వర్య వస్తుందంటున్నారు. ఎలాగైనా ఐశ్వర్యను మా ఆయన్ని కలవకుండా చూసుకోవాలి.
ఐశ్వర్యన్ గనక కలిస్తే నా పరిస్థితి ఇప్పటికంటే దారుణంగా ఉంటుంది. ఐశ్వర్య ఇప్పుడు చాలా కష్టాల్లో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో తను మళ్ళీ ఎవరికైనా దొరికిందంటే చాలా ప్రమాదం. అలాగని ఐశ్వర్యని కాపాడదామంటే ఎక్కడుందో ఏమిటో కూడా తెలియట్లేదు. నా సమస్యను ఇప్పుడు ఎలా పరిష్కరించుకోవాలి? అమ్మాయి గారు ఏంటి రమణయ్య? భోజనానికి రండి అమ్మాయి గారు. నాకు ఆకలిగా లేదు, నేను చెయ్యను. అందరినీ తినేమను. అందరూ చేసేశారమ్మా, మీరు సూర్యబాబు గారే చేయలేదు. అయితే వెళ్ళి ఆయన్ని పిలువు, ఆయన చేస్తారులే. లేదమ్మాయి గారు, సూర్యబాబు గారిని కూడా పిలిచాను, ఆయన వద్దన్నారు. ఏ ఆయన గారికి ఏమైందంట? ఎందుకు తినరు? ఏమోనమ్మా, ఆయన కూడా మీలాగే ఏదో ఆలోచిస్తున్నారు. తిండి తిప్పలు మానేసి ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకోకుండా బయట వాళ్ళ గురించి అలా ఆలోచిస్తూ ఉండమను. ఛీ, నా బతుకు చూసుకుంటే నాకే అసహ్యం వేస్తుంది. రండమ్మా భోంచేద్దురు కానీ. చేయనని ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? మళ్ళీ మళ్ళీ పిలిచి విసిగిస్తావెందుకు? నేను లేచింది తిన్నాని కాదు, నా పరిస్థితి కూర్చోకుండా నిలబడకుండా ఉంది. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో, నన్ను ఇలా ఒంటరిగా వదిలే. రమణయ్య, అమ్మా. సూర్యాలకి కూడా భోంచేశారా? లేదమ్మ గారు, నేను ఎంత అడిగినా ఇద్దరు చేయమంటున్నారు. వీళ్ళొకళ్ళు ప్రతిదానికి భోజనం మీద అలిగి కూర్చుంటారు. ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంటమ్మా లెక్య, భోజనం చేయనన్నావట? నా మనసం బాలేదు నానమ్మ. మనసు బాగాలేదని భోజనం మానేస్తే ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఈ పాడు జీవితం రోజు ఇలా టెన్షన్ గా తగలడుతుంటే ఇంకా ఆరోగ్యం కాపాడి ఏం ఉద్ధరించన్నానమ్మా? చిన్నతనం వల్ల ఏదో అలా ఆవేశంగా మాట్లాడుతున్నావే కానీ టెన్షన్ లేని ఎవరికి చెప్పు? కష్టాలు కన్నీళ్లు లేకుండా ఏ మనిషి అయినా ఉన్నాడా చెప్పు? అందరి గొడవ వేరు, నా గొడవ వేరు నానమ్మా. ఇంట్లో నేనెంత బాధపడుతున్నా పట్టించుకోకుండా ఎవరితో ఐశ్వర్య కోసం మా ఆయన ఇంతకాలంగా తెగ కష్టపడిపోతున్నారే. ఇలా ఏ భర్త అయినా చేస్తాడా? ఏ భార్య అయినా భరిస్తుందా? జరిగిందేదో జరిగిపోయింది. ఇంతకాలం ఓపిక పట్టావు, ఇంకొంచెం కాలం ఓపిక పట్టు, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. చాలు నానమ్మా, చాలు. అలా అనుకునే ఇన్ని రోజులు ఎంత బాధ అనుభవించినా నా మనసుకు సర్ది చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంతకు ముందు నువ్వు చెప్తుండేదానివి చూడు, వీధి నాటకాల్లో మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని. కొంచెంసేపు ఒకరు, ఇంకొంచెంసేపు ఇంకొకరు వచ్చి నాటకం ఆడేసి వెళ్ళిపోతున్నారు. అలా ఉంది ఈ ఐశ్వర్య గోళ. మొన్నటిదాకా ఒకతొచ్చి నేనే ఐశ్వర్య అని నాటకం ఆడేసింది. పోనీలే కదా అని దాంతో అయినా నా కష్టాలు గట్టెక్కేస్తున్నాయనుకునేసరికి అది చచ్చి మళ్ళీ రెండో కృష్ణుల్లా అసలు ఐశ్వర్య వచ్చేసింది. ఇప్పుడు ఇదొచ్చి ఎంతకాలం నాటకం ఆడుతుందో, లేకపోతే నా జీవితాన్ని నాశనం చేసేసి మా ఆయన ఎగరేసిపోతుందో ఏమో. ఇన్ని గొడవలు వచ్చా ఇంకా నా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి నానమ్మా? అలా కాదమ్మా. నువ్వు ఇంకేం చెప్పదు నానమ్మా. నీ మాటలు విని ధైర్యం తెచ్చుకునే శక్తి గాని మాట్లాడే ఓపిక గాని నాకు లేదు. ప్లీజ్ కొంచెంసేపు నన్ను విసిగించకుండా ఒంటరిగా వదిలే. నేను చెప్పేది ప్లీజ్ నానమ్మా. ఈరోజు ఎలాగైనా సూర్యుని కలవాలి.
ఇప్పుడు ఐశ్వర్యని నేను తప్ప ఇంకెవరు కాపాడలేరు. ఐశ్వర్య ఎలా దొరుకుతుందోనని ఆలోచిస్తూ కూర్చుంటే ఐశ్వర్యని కాపాడడం కష్టం. ఎలాగైనా సరే తన్ని వెతికి పట్టుకోవాలి. ఏంటి నా హడావుడిగా ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? ఏమండి, ఏంటండి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి. బయటికెళ్ళే, ఎక్కడికి అని అడుగుతున్నాను. పోనీ మీరు ఎక్కడికి వెళ్తున్నారో నన్ను చెప్పమంటారా? ఐశ్వర్య దగ్గరికే కదా? ఏమండి, అడుగుతుంటే మాట్లాడరే? అవునా లెఖ్య, ఐశ్వర్యం వెతకడానికి వెళ్తున్నాను. ఎందుకండి ఇంకా నటిస్తారు? నటించడం ఏంటి లెఖ్య? మీరు ఐశ్వర్యను వెతకడానికి వెళ్ళడం లేదు, ఐశ్వర్య ఉన్న దగ్గరికి వెళ్తున్నారు. తనను వెతకడానికి వెళ్తున్నారని నా దగ్గర నటిస్తున్నారు. నా మీద నీకెందుకు లెఖ్య అంత అనుమానం? నేను నీతో అబద్ధం ఎందుకు చెప్తాను? అంటే ఏంటి? ఇంతవరకు మీరెప్పుడు నాతో అబద్ధం చెప్పలేదా? ఎప్పుడు చెప్పాను? ఇప్పుడు అవన్నీ ఎక్కడ చెప్పమంటారు? మీరు ఎన్నని అబద్ధాలు చెప్పారో నాకు తెలుసు, మీకు తెలుసు, ఈ ఇంట్లో అందరికీ తెలుసు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఐశ్వర్య ఎక్కడుందో నాకు తెలుసంటావా? తప్పకుండా తెలుసు. నువ్వు పొరపాటు పడుతున్నావా లెఖ్య? ఉదయం ఐశ్వర్య అసలుకి ఫోన్ చేసినప్పుడు నువ్వే కదా లిఫ్ట్ చేసి మాట్లాడావు. మరి అలాంటప్పుడు ఐశ్వర్య ఎక్కడుందో నాకు ఎలా తెలుస్తుంది? మీరు నన్ను బొత్తిగా తింగతాను అనుకుంటున్నారా? ఒకసారి అది మీ సెల్కి ఫోన్ చేస్తే నేను తిట్టేసి సెల్ కట్ చేసినంత మాత్రాన మళ్ళీ అది మీకు ఫోన్ చేయకుండా ఉంటుందా? మీరు మాట్లాడకుండా ఉంటారా? అది మీకు ఫోన్ చేసిన వెంటనే మీరు దాని దగ్గరికి వెళ్ళుంటారు. దాన్ని తీసుకెళ్లి సీక్రెట్ గా ఎక్కడో పెట్టుంటారు. ఇది నిజం. నువ్వు అనుకున్నట్టు ఐశ్వర్య నాకు 2 సార్లు ఫోన్ చేసిన మాట నిజమే, కానీ నేను అప్పుడు ఫోన్ చూసుకోలేదు. తర్వాత నేను మళ్ళీ అదే ప్లేస్కి ఫోన్ చేసేసరికి ఐశ్వర్య మిస్ అయింది. తనతో కనీసం మాట్లాడే అవకాశం కూడా కుదరలేదు తెలుసా? సరేనండి, ఇంతకాలం అయిందేదో అయిపోయింది. ఇంకా నుంచైనా ఐశ్వర్య గురించి పట్టించుకోవడం మానేయండి. అదేంటి లెఖ్య, ఇంతకాలం ఐశ్వర్య ఆస్తిని ఐశ్వర్యకి ఇవ్వాలి ఇంత కష్టపడి ఇప్పుడు అసలు ఐశ్వర్యని పట్టించుకోకపోతే ఎలా? పైగా ఇప్పుడు ఐశ్వర్య ప్రాణానికి ఆ సలీం గ్యాంగ్ వల్ల సంతోషంలో ప్రమాదం కూడా ఉంది. అయినా సరే మీరు ఇంకా ఐశ్వర్య గురించి పట్టించుకోవడం నాకు ఇష్టం లేదు. అది చస్తే చావనివ్వండి. అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. ఐశ్వర్య ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పినా కూడా అంత కటుగా మాట్లాడతావేంటి? అది నాకు అనవసరం. నాకు నా భర్త, నా కాపురం ముఖ్యం. వీటికంటే ఐశ్వర్య ప్రాణాలు, ఆస్తి నాకు ఎక్కువేం కాదు. మీరు దానికి దగ్గరైతే అప్పుడు నాకు ఇలా దెబ్బలాడే అవకాశం లేకుండా దూరం అయిపోతారు. నువ్వు భయంతో మాట్లాడుతున్నావు కానీ ఆలోచించి మాట్లాడలేదు అలఖ్య. మొన్నటి వరకు ఐశ్వర్య ప్రాణాన్ని, ఆస్తిని కాపాడడానికి ప్రయత్నించాను. అంత మాత్రం నీకు అన్యాయం చేశానా? తనకు దగ్గరయ్యానా? మొన్నటి వరకు మన మధ్య ఉన్నది షీల, ఐశ్వర్య కాదు కదా? ఆ విషయం మనకి షీల చనిపోయినప్పుడు తెలిసింది, ముందు తెలియదు కదా. షీల మంచిది కాబట్టి నేను ఐశ్వర్యని కాదు, సూర్యకు దూరంగా ఉండాలి అని జాగ్రత్త పడింది. అలా తను జాగ్రత్తగా ఉంది కాబట్టి మీరు కంట్రోల్లో ఉన్నారు, ఏ తప్పు జరగలేదు. కానీ ఇప్పుడు వచ్చింది అసలు ఐశ్వర్య. అది మీతో ఎందుకు లిమిట్స్ లో ఉంటుంది? అది లిమిట్స్ లో లేకపోతే మీరు ఎందుకు కంట్రోల్లో ఉంటారు? తప్పకుండా మీ ఇద్దరి మధ్య తప్పు జరుగుతుంది. పిచ్చిదానిలాగా ఇవేమో ఊహించుకోగల లెఖ్య. ఇప్పుడు నాది ఊహే కావచ్చు, కానీ మీరు ఐశ్వర్యను కలవడం మొదలు పెడితే తప్పకుండా నా ఊహ నిజమవుతుంది. ప్లీజ్ మీరు ఐశ్వర్య దగ్గరికి వెళ్ళొద్దు. ఇప్పుడు నేను ఐశ్వర్యని పట్టించుకోకపోతే ఐశ్వర్యకి చాలా ప్రమాదం లెఖ్య. ప్లీజ్ అర్థం చేసుకో. ఐశ్వర్యని చంపేస్తారు అంతే కదా? చస్తే చావనివ్వండి, పీడ విరగడైపోతుంది. అలఖ్య, 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 అలఖ్య. చచ్చా, నువ్వు నన్ను ఈ జన్మకు అర్థం చేసుకోలేవు అనుకుంటా. చూడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు ఐశ్వర్యకి మధ్య ఇప్పుడు ఎప్పుడు స్నేహం తప్ప నువ్వు అనుకున్న ఎలాంటి తప్పుడు సంబంధం లేవు, ఉండవు కూడా. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. దయచేసి ఐశ్వర్య న్యాయం చేయాలనుకునే నా ఉద్దేశానికి మాత్రం అడ్డు చెప్పకు. చెప్పినా విన్ను కూడా. వస్తాను.
పారిపోతుంది. సూర్య ఆగు! ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి? మీరు ఈ అమ్మాయిని చూసారా? చూడలేదండి. థ్యాంక్స్ అండి. ఓకే. రే ఏదో కారు వస్తుందిరా, మనం చూస్తే డౌట్ వస్తుంది. మీరిద్దరు వెళ్ళండి, కారు వెళ్ళిపోయాక రండి. వెళ్ళిపోండి రా, వెళ్ళిపోండి. ఎక్స్క్యూజ్ మీ. వీడు ధనంజయరావు అల్లుడు కదా. హలో, చెప్పండి సార్. చెప్పండి సార్, ఏం కావాలి? మీరు ఈ అమ్మాయిని చూసారా? లేదండి, చూడలేదు. లేదండి, చూడలేదు. థ్యాంక్స్ అండి. సూర్య సూర్య అదిగోరా, పారిపోతుంది, పారిపోతుందిరా. రండి. ఆగు. సూర్య సూర్య ఇంతకాలం ఐశ్వర్యలా నటించింది ఆ షీలానేనని సూర్యగాడికి తెలిసిపోయింది కాబట్టి వాడు నన్ను పట్టుకుంటే మ్యాటర్ మొత్తం తెలిసిపోతుందని నన్ను వెతుక్కుంటూ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. వాడు వచ్చేలోపు ఎలాగైనా ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి.
ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నావు. అయ్ నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకురా? నీకు చెప్పాలా? నువ్వు చెప్పకపోయినా ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నావని నాకు అర్థమైందిరా. ఇంకా ఎంతకాలం తప్పించుకుందాం అనుకుంటున్నావురా? షీలాన్ని అడ్డు పెట్టుకుని ఐశ్వర్య అని చెప్పి ఆస్తి కొట్టేయాలని చూస్తావా? మొన్నటి వరకు షీలా మీకు నిజం చెప్పలేదు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని మేము డ్రామాలాడాం. కానీ ఇప్పుడు అవసరం మాకు లేదు, అందుకే దాన్ని పైకి పంపించాం. ఈసారి అసలు ఐశ్వర్యని పట్టుకుంటాను, దాన్ని తీసుకొచ్చి ఆస్తి మొత్తం లాక్కుంటాను. నీలాంటి మోసగాడితో కలిసి ఐశ్వర్య ఆస్తి ఎలా తీసుకుంటుందిరా? అవును రోయ్, తీసుకోదు. కానీ నేను తీసుకునేలా చేస్తాను. ఏడిసావు. ఐశ్వర్య నీకు దొరికి నీ ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి కదా. అంటే ఏంట్రా? ఏం చేస్తావు? చెప్తానురా. నీ ఒక్కడి సంగతి కాదు, మీ అందరి సంగతి చెప్తాను. పాపం అమాయకురాలని శీలను చంపారు. అన్యం పుణ్యం ఎరిగిన తన తల్లిదండ్రులు కూడా మీ పొట్టన పెట్టుకున్నారు కదరా. ఆస్తి కోసం ఇంతకాలం ఐశ్వర్యను కూడా నానా ఇబ్బందులు పెట్టారు. అవునరా, నువ్వు చెప్పినవన్నీ చేశాం. అయితే ఇప్పుడేమంటావురా? అయినా చచ్చిన షీలా గురించి, వాళ్ళమ్మ బాబుల గురించి నీకెందుకురా? అసలు నాకు తెలియక అడుగుతాను, ఐశ్వర్య ఎవర్రా? నా పెళ్ళాం. దాన్ని పట్టించుకుంటే నేను పట్టించుకోవాలి కానీ మధ్యలో నీకేంట్రా అంత ఇంట్రెస్ట్? ఓహో, ఐశ్వర్య నీ భార్య నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? నీకు నీ భార్య మీద నిజంగా ప్రేమే ఉంటే తన్నిలా దిక్కులేని దానిలాగా రోడ్డు మీద తిరగదురా. ఆస్తి కోసం భార్యను రోడ్డు మీద ఈడ్చిన వాడివి నువ్వేం పడతావురా? ఆస్తి కోసం ఐశ్వర్యను రోడ్డు మీదకి ఏడ్చడమే కాదురా, అవసరమైతే నానా రకాల ఇబ్బందులు పెడతాను. అసలు నేను దాన్ని పెళ్లి చేసుకున్నదే ఆస్తి కోసంరా. అయితే ఏమంటావు? నువ్వింత నీచుడని నాకు ఎప్పుడో తెలుసురా. నువ్వు ఐశ్వర్యకి చేసిన అన్యాయానికి నేను ఎప్పుడో ఏదో ఒకటి చేసి ఉండాలి. కానీ ఐశ్వర్య విధవరాలవుతుందని ఆలోచించాను. ఇప్పుడు నేను వదిలిపెట్టను. నువ్వు నన్ను వదిలిపెట్టడం కాదు, ఇంతకాలం నేను నిన్నేం చేయకుండా వదిలిపెట్టి తప్పు చేశాను. అసలు నువ్వు ఐశ్వర్య మీ గురించి మీరు ఏమనుకుంటున్నారా? సూర్యుడు ఎటువైపు వెళితే అటువైపు పొద్దు తిరుగుడు పువ్వు తిరిగినట్టు నా పెళ్ళాన్ని నీ చుట్టూ తిప్పుకుంటావేరా? పైగా నువ్వెప్పుడు నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం కోసమే పుట్టినట్టు మాట్లాడతావు కదా. అసలు నీతి నిజాయితీ నీకున్నాయంట్రా? అసలు ఐశ్వర్య ఎవర్రా? నా పెళ్ళాం. మరి నా పెళ్ళంతో నువ్వు తిరుగుతావేంట్రా? పరాయి వాడి పెళ్ళంతో తిరిగేవాడిని నీతిమంతుడు, నిజాయితీ పరుడు అంటారంట్రా? చెప్పు. ఐశ్వర్య నాకు మధ్య నువ్వు అనుకునే నీతి తక్కువ సంబంధం లేదురా. పవిత్రమైన స్నేహబంధం ఉంది. అయినా స్నేహం విలువ తెలియని నీ దగ్గర స్నేహం గురించి, నీతి నిజాయితీల గురించి మాట్లాడితే ఆ పదాలు సిగ్గుతో తలదించుకుంటారా? నాకెప్పుడు ఐశ్వర్య ఆస్తి మీద కానీ, ఐశ్వర్య మీద కానీ ఏ కోరికలు లేవు తెలుసా? ఓకే 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 ఓకే, ఐశ్వర్య మీద నీకెలాంటి దురుద్దేశం లేదు. ఐశ్వర్య ఆస్తిని సొంతం చేసుకోవాలనే ఆశ కూడా నీకు లేదు. మరి ఏ స్వార్థం లేకుండా ఎందుకురా ఐశ్వర్య కోసం ఇంతగా కష్టపడుతున్నావు? నువ్వు చెప్తే నేను నమ్మాలంటావు. వెళ్ళరా బాబు, వెళ్ళు వెళ్ళు. నీ పెళ్ళం నా మొగుడో అని తెగ బాధపడిపోతుంది. వెళ్ళి దాని సంగతి చూడు పో. అనవసరంగా ఎందుకురా మా మధ్య దూరి నన్ను, నా పెళ్ళాన్ని డిస్టర్బ్ చేస్తావు? వెళ్ళరా, వెళ్ళు 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 వెళ్ళు. ఈ రోజు నువ్వెంత అరిచి గోలు పెట్టా నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ నుంచి ఐశ్వర్యని, తన ఆస్తిని కాపాడుతాను. నిన్ను, ఆ సలీం గారి గ్యాంగ్ ని జైల్లో ఊసలెక్క పెట్టిస్తాను. చెప్పరా, ఆ సలీం గారు ఎక్కడున్నాడు? ఏంట్రా ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావు? ఏంటి మా చేత జైల్లో ఊచలు లెక్క పెట్టిస్తావా? ఏది లెక్క పెట్టించు, లెక్క పెట్టించరా చూద్దాం. నీ కళ్ళ ముందే ఐశ్వర్య ఆస్తి మొత్తాన్ని లాక్కొని దాన్ని రోడ్డు మీద పడేస్తాను. దాన్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాను. దాన్ని చంపి దాని శవాన్ని ముక్కలు చేసి కాకులకు గద్దలకు ఎగరేస్తాను. ఐశ్వర్య అంత మాట అంటావా? నిన్ను చంపేస్తాను. నిన్ను చంపేస్తాను. చెప్పరా, ఆ సలీం గారు ఎక్కడున్నాడు?
ఎంతసేపు వస్తుందిరా? ఇప్పుడు ఏం చేద్దాం రా? పదండ్రా పోదాం. ఎవరమ్మా నువ్వు ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావు? సార్ ఇక్కడ ఏం చేస్తున్నావు? నా పేరు లక్ష్మీపతి. మా నాన్న పేరు ఐశ్వర్య. ఏంటి నీ పేరు లక్ష్మీపతి? మీ నాన్న పేరు ఐశ్వర్యనా? కాదు, నా పేరు ఐశ్వర్య, మా నాన్న పేరు లక్ష్మీపతి. ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఎవరినవంటే ఎందుకని కంగారు పడుతున్నావు? నన్ను ఎవరో రౌడీలు వెంబడిస్తున్నారండి. వాళ్ళ నుంచి తప్పించుకుని వస్తున్నాను. రౌడీలా? ఏది? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారండి. మిమ్మల్ని చూసి వెళ్ళిపోయినట్టున్నారు. ఏంటమ్మా మమ్మల్ని బుల్లి కొట్టించాలని చూస్తున్నావా? సార్ దీని మాటలు దీని వాళ్ళకం చూస్తుంటే చాలా తేడాగా ఉన్నట్టుంది సార్. సార్ ఇది ప్రాస్టిట్యూట్స్ ఉండే ఏరియా సార్. ఇదేదో ఏదో పని చేసి వస్తుంది. అవును సార్, మనకు కనిపించేసరికి ఐశ్వర్య లక్ష్మీపతి అని కథలు చెప్తాను సార్. అవునా? సార్ నేను అలాంటి దాన్ని కాదు. నిజంగానే నన్ను రౌడీలు వెంబడించారు. సార్ దీన్ని నమ్మకండి సార్. స్టేషన్ తీసుకెళ్లి నిజాలు రాబడదాం. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలిపెట్టండి. మీరు నన్ను కాపాడతారనుకుంటే నన్ను అనుమానించి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారా? ఈ అమ్మాయిని జీబెక్కించండి. సార్ సార్ ప్లీజ్ సార్, నేను నమ్మండి. నేను అలాంటి దాన్ని కాదు. తీసుకురండి. ఏనాడు సార్ ప్లీజ్ సార్, నన్ను వదలండి. సార్ నన్ను నమ్మండి సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి. నేను అలాంటి దాన్ని కాదు. నా మాట నమ్మండి సార్ ప్లీజ్, మీకు దండం పెడతాను. నేను అలాంటి దాన్ని కాదు సార్. దిగో. ఏంటి అలా చూస్తావు? సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి. నేను నిజంగానే మీరు అనుకుంటున్నట్టు అలాంటి అమ్మాయిని కాదు సార్. నన్ను వదిలిపెట్టండి సార్. ఏయ్ అనవసరంగా విసిరించుకో. ఎస్ఐ గారు వచ్చే వరకు లోపల కామ్లో కూర్చో. సార్ మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నేను నిజంగానే చాలా కష్టాల్లో ఉన్నాను. నేను అలాంటి అమ్మాయిని కాదు సార్. నిన్న నుంచి చూస్తున్నాను. ఏంటి గోలా? నేను అలాంటి అమ్మాయిని కాదు ఇలాంటి అమ్మాయిని కాదు అంటావు. ఓ విసిగిచ్చేస్తున్నావు. నువ్వే కాదమ్మా, నీలాగా చెడ్డ పనులు చేసేవాళ్ళు ఎవరు నేను చెడ్డదాన్ని నన్ను శిక్షించండి అనరు. ప్రతిదీ నేను ప్రతివతనే చెప్తుంది. అలా కాదు సార్. ఏంటి అలా కాదు ఇలా కాదు? చూస్తానండి, లోపల తీసుకెళ్ళండి. రాధేశ్వరా సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది నిజం సార్. నన్ను వదిలిపెట్టండి సార్ ప్లీజ్. అక్కడ కూర్చోబెట్టండి. కూర్చో. నువ్వు కాదు జరుగు. నీది కూడా మా బిజినెస్ ఏనా? అందుకే కదా నీ పక్కన కూర్చోమంది. ఏమండి, మీకు దండం పెడతాను. మీరేనా ఆయనకి చెప్పి నన్ను రిలీజ్ చేయించండి. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మా చేతుల్లో ఏమీ ఉండదు. కోర్టుకు పంపించాలన్నా బయటకు పంపించాలన్నా ఎస్ఐ గారి చేతుల్లోనే ఉంది. కూర్చో. ఏంటి మార్కెట్లోకి కొత్త? ఒకసారి మార్కెట్లోకి వచ్చాక ఏదో ఒక రోజు పోలీస్ స్టేషన్కి రాక తప్పదు. నిన్ను చూస్తుంటే మొదటిసారి పోలీసులకు దొరికి స్టేషన్కి వచ్చినట్టున్నావు. ఏం కంగారు పడుకు, కోర్టుకు తీసుకెళ్లి 100-200 ఫైన్ వేసి వదిలేస్తారు. ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చారా? ఎస్ఐ గారు వచ్చారా?
ఎస్ఐ గారు ప్లీజ్ హెల్ప్ మీ. ఏమ్మా ఎవరు నువ్వు? నీకు అసలు బుద్ధి ఉందా? కాను అక్కడ కూర్చోమన్నాను కదా. సార్ వీళ్ళని ఏ తప్పు చేయకుండానే ఇక్కడికి తీసుకొచ్చారు సార్. నువ్వు కాస్త నోరు మూసుకొని అక్కడ కూర్చుంటావా? నువ్వు ఉండు సింహాచలం. అసలు ఈ అమ్మాయి ఎవరు? ఏ కేసులో ఇక్కడికి తీసుకొచ్చారు? ఇంకేం కేసు సార్? ప్రాస్టిట్యూషన్. సార్ అబద్ధం సార్, నేను ప్రాస్టిట్యూట్ ని కాదు కాదు సార్. ఏయ్, ఇంకొక మాట మాట్లాడావంటే ఆగవయ్యా, అసలు ఈ అమ్మాయి ఎవరు? నా పేరు ఐశ్వర్య సార్. మా నాన్న పేరు లక్ష్మీపతి గారు, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్. ఏంటి ఇండస్ట్రియలిస్టా? ప్రధానమంత్రి కాదు. ఏయ్ నిన్ను ఆగమని చెప్పానా? నువ్వు చెప్పమ్మా. సార్ నేను రోడ్డు మీద వస్తుండగా కొందరు రౌడీలు నన్ను తరుముకుంటూ వస్తున్నారు. అప్పుడే వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారు. రౌడీలు నిన్నెందుకు వెంబడించారు? నా ఆస్తి కోసం అనుకుంటున్నాను సార్. నీకు ఎంత వస్తుందేంటి? ప్రస్తుతం ఏమీ లేదు సార్. సార్ నేను చెప్పాను కదా సార్, చూసారా దీని మాటలు? సంబంధం లేకుండా ఎలా మాట్లాడుతుందో. నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఉండు. అంటే ప్రస్తుతానికి ఆస్తి లేదంటావు. ఇంతకీ నీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? లేరు సార్, చనిపోయారు. మరి నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఎక్కడా ఉండట్లేదు సార్. ముంబై నుంచి నిన్నే వచ్చాను. మరి నువ్వు ముంబై ఎందుకు వెళ్ళావు? నన్ను పెళ్లి చేసుకున్న నా భర్త నా ఆస్తిని తన సొంతం చేసుకోవడం కోసం ఒక మాఫియా గ్యాంగ్ తో కలిశాడు. నా ఆస్తిని ధనంజయరావు గారు కొన్నారు. నాకు ప్లాస్టిక్ సర్జరీ చేయించారని ఆ మాఫియా బ్యాచ్ ధనంజయరావు గారిని నమ్మించి నా ఆస్తి రాబట్టాలని నన్ను మాఫియా బ్యాచ్ కిడ్నాప్ చేసి నా ప్లేస్ లో ఇంకొకరిని పెట్టారు సార్. ఇప్పుడు నేను తప్పించుకొచ్చానని తెలిసి ఇంతకాలం నా ప్లేస్ లో నా అమ్మాయిని చంపేశారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానని తెలిసి రౌడీలు నన్ను వెంబడిస్తున్నట్టున్నారు. ఈ లోపే వీళ్ళు నన్ను పట్టుకున్నారు. కానీ సార్ ఏంటమ్మా ఇది? భర్త అంటావు, ముంబై అంటావు, ఆస్తి అంటావు, మాఫియా అంటావు. ఉదయం లేచిన కానించి సాయంత్రం వరకు మేమే 190 సమస్యలతో సతమతం అవుతుంటే మధ్యలో నీ కూడా ఏంటమ్మా మాకు? ఏంటి సింహాచలం, ఈ అమ్మాయిని రౌడీలు వెంటాడుతుంటే మీరు స్టేషన్ తీసుకొచ్చారా? రౌడీలా ఇంకెవరున్నా సార్? ఇది మాకు దొరికినప్పుడు రోడ్డు మీద ఇది ఒక్కతే తప్ప ఇంకెవరు లేరు సార్. ఆ ఏరియా అసలే ప్రాస్టిట్యూట్స్ ఎక్కువగా ఉండే ఏరియా సార్. అలాంటి ఏరియాలో అంత అర్ధరాత్రి పూట రోడ్డు మీద ఇదొక్కతే ఏం చేస్తుంది సార్? ఏదో ఒక వెదోపం చేసి రావడం తప్ప. అందుకే పట్టుకున్నాం సార్. సార్ వీళ్ళు చెప్పేదంతా అబద్ధం సార్. ఇదిగో నీ పేరేంటన్నావు? ఐశ్వర్య సార్. నువ్వు మాట్లాడే మాటలు వింటుంటే నువ్వు చెప్పే దాంట్లో నాకు నిజం కనిపించడం లేదు. సార్ అలా అనకండి సార్. చెప్పేది విను. నేను నీ మాటలు నమ్మలేకపోయినా నిన్ను చూస్తుంటే ఎందుకో అమాయకురాల్లా కనిపిస్తున్నావు. అందుకే నీకు అవకాశం ఇస్తున్నా. నీకు తెలిసిన వారు, నిన్ను విడిపించుకు తీసుకెళ్లేవారు ఎవరైనా ఉంటే చెప్పు. ఉన్నారా? చెప్పు చెప్పమ్మా. ఎవరన్నా ఉంటే పిలిపిస్తాను. ఉన్నారు సార్. అతను సూర్యనారాయణ అని నా ఫ్రెండ్ సార్. అందరూ సూర్య అంటారు. అవునా? సరే అతని నెంబర్ చెప్పు. సింహాచలం అతని నెంబర్ నోట్ చేసుకో. సార్ చెప్పమ్మా. 800. ఓకే నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళి కూర్చో అమ్మా. సార్ చెప్పాను కదమ్మా, వెళ్ళి కూర్చోమ్మని. వెళ్ళమ్మా, చెప్పారు కదా కూర్చో. కూర్చో. సింహాచలం ఆ నెంబర్ ఏదయ్యా? సార్ చెప్పు. సార్ 800. సూర్యకి ఫోన్ కలిసేలా చూడు దేవుడా. సూర్యకి ఫోన్ కలిసేలా చూడు దేవుడా. హలో, ఎవరు మాట్లాడేది? సూర్యనారాయణేనా? కూర్చో కూర్చో. సూర్యనారాయణ గారు, నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను.
నమస్తే నమస్తే. మీకు ఐశ్వర్య అనే అమ్మాయి ఎవరన్నా తెలుసా? ప్రస్తుతం ఐశ్వర్య మా స్టేషన్లోనే ఉంది. ఏమీ లేదండి, చిన్న విషయమే. రోడ్డు మీద ఒక్కతే తిరుగుతూ కనబడితే అనుమానం వచ్చి స్టేషన్ తీసుకొచ్చాం. నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే మీ పేరు చెప్పింది, అందుకే మీకు కాల్ చేశాం. మీరొచ్చి ఐశ్వర్యని విడిపించగలుగుతారా? సరే, వెంటనే మా పోలీస్ స్టేషన్కి రండి. సార్ నేను ఒకసారి మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? వేళాకోళంగా ఉందా? అక్కడ కూర్చోమని చెప్పానుగా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది కాదు సార్, నేను ఒకసారి సూర్యతో మాట్లాడతాను. ఏయ్, నీకు చెప్తే అర్థం కదా, వెళ్ళి కూర్చో. అతను వస్తాడు కదా, వచ్చిన తర్వాత మాట్లాడు. ఏమ్మా, తీసుకెళ్ళావు? కూర్చో, ఇక్కడ కూర్చో, నువ్వు కూర్చో. సూర్య తొందరగా వస్తే బాగుండు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పటి వరకు నేను పడ్డ కష్టాలు బాధలు సూర్యకి చెప్పాలి. సూర్య నా కష్టాన్ని అర్థం చేసుకుంటాడు, నన్ను కాపాడతాడు. ఏంటలేకే అలా ఉన్నావు? ఏం లేదు వదినా. ఏమీ లేకపోవడం ఏంటి? ఏదో ఉందని నువ్వు చెప్పలేకపోయినా నీ మొహం చెప్తోంది. చెప్పు, ఎందుకు అలా ఉన్నావు? ఏమైంది? ఆయన ఇంకా ఇంటికి రాలేదు వదినా. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. నేనొక మాట చెప్తాను, ఏమీ అనుకోకుండా వింటావా లేకయా? చెప్పొదినా. సూర్యను నువ్వు భర్తగా అనుకొని అతని కోసం తప్పించిపోతున్నావు గాని అతను నిన్నెప్పుడు భార్యలా అనుకోవడం నేను చూడలేదమ్మా. అదేంటి వదినా అలా అంటావు? ఏ, నేను అన్న దాంట్లో తప్పే ఉంది? నువ్వే చెప్పు. గత కొంతకాలంగా మీ ఆయన సరదాగా నిన్నెప్పుడైనా బయటికి తీసుకెళ్లాడా? ఇంటికొచ్చినప్పుడు ఎప్పుడైనా నీ కోసం ఒక మూర మల్లెపూలైనా తీసుకొచ్చాడా? ఎప్పుడైనా నీతో కూర్చొని సరదాగా మాట్లాడా? కనీసం భార్యగా నీకు గాని నీ మాటకు గాని విలువిచ్చాడా? మాట్లాడమే అలక్య, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏం చెప్పమంటావు వదినా? నువ్వు అడిగేవన్నీ నిజాలే. పెళ్లి చేసుకున్న ఏ మొగుడైనా ఇంట్లో పెళ్ళానికి మినిమం నేను చెప్పినవన్నీ చేస్తాడు. అలాంటిది సూర్య నీకు ఇవన్నీ చెయ్యట్లేదంటే దానికి కారణం ఇంట్లో నీకు చేయవలసినవన్నీ ఇంకెక్కడో ఎవరికో చేస్తున్నాడన్నమాట. నువ్వు అలా మాట్లాడుకో, నాకు బాధ అనిపిస్తుంది. నీకు బాధ అనిపిస్తుంది కరెక్టే, కానీ నేను మాట్లాడింది నిజం కదా చెప్పు. మీ ఆయనకు ఐశ్వర్య అంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా? మీ ఆయనకి ఐశ్వర్యకి ఏదో సంబంధం ఉందని నువ్వు అనుకోవడం లేదా? చెప్పు, చెప్పలేక్యా. నా మాటలు నీకు కష్టంగా ఉన్నాయా? నిన్ను బాధ పెడితే చెప్పమ్మా, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. అలా అనుకోదునా. ఈ విషయంలో మాత్రం నువ్వు అన్న దాంట్లో తప్పులేదు. నువ్వేమైతే అన్నావో నేను అలాగే అనుకుంటున్నాను. కాకపోతే ఇంకో పక్క ఆయన్ని అనుమానిస్తున్నానేమోనని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది. అందుకే ఈ మాత్రమైనా ఇలా ఉండగలుగుతున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? సూర్య ఏం చేసినా కామ్గా ఉందామనుకుంటున్నావా? అలా అని కాదు వదినా. ఆయన ఇందాక ఫోన్ చూసుకోక లిఫ్ట్ చేయకపోయి ఉండొచ్చు కదా. మళ్ళీ ట్రై చేసి చూస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. నువ్వు పైకి పౌరుషంగా ఉంటూ తేడా వస్తే మనిషిని కొట్టేసేదానిలా కనబడతావు, కానీ నువ్వు వట్టే అమాయకురాలివా లేక్యా? లేకపోతే ఏంటా లేక్యా? ఇప్పటిదాకా లిఫ్ట్ చేయనోడు ఇప్పుడు చేస్తాడా? ఒకవేళ లిఫ్ట్ చేసేవాడే అయితే నువ్వు చేసిన మిస్ కాల్స్ చూసైనా మీ ఆయన నీకు ఫోన్ చేయాలి కదా. చెయ్యడు. ఎందుకంటే ఆయన గారు ఆయన గర్ల్ ఫ్రెండ్ ఐశ్వర్యతో సరసాల్లో మునిగి తేలుతున్నాడు కదా. ఇలాంటప్పుడు ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తాడు? అందులోనూ నీ ఫోన్ అస్సలు లిఫ్ట్ చేయడు. నువ్వింక మీ ఆయనతో వేగలేవు, కానీ నా మాట విని సూర్యకు విడాకులు ఇచ్చాయమ్మా. వదినా, ఆ మాట మాత్రం మాట్లాడుకో. నీ ఇష్టం అమ్మా, నువ్వు వద్దంటే మాట్లాడనులే. కాకపోతే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, మొగుణ్ణి కంట్రోల్లో పెట్టుకోలేని ఏ ఆడది సుఖంగా ఉండలేదు.
మా అల్లుడు పేరు సూర్య. అతను కూడా ధనంజయరావు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఈడీ. ధనుంజయరావు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఈడీనా? ఇతనేనా? ఏమైందండి ఈయనకి? ఈ కార్డ్ మీకెక్కడిది? భయపడాల్సిందేమీ లేదమ్మా. సూర్య మా స్టేషన్కి వచ్చి తన విజిటింగ్ కార్డు ఇచ్చి ఐశ్వర్యని తనతో తీసుకెళ్లడానికి వచ్చానన్నాడు. ఐశ్వర్యను అతనితో పాటు పంపించేశాను.